ఇలా అయితే భారత్లో సేవలు నిలిపేస్తాం వాట్సాప్. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు 2021లోని 4(2) సెక్షన్ చట్టబద్ధతలను సవాలు చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ విచారణకొచ్చింది. ఈ సందర్భంగా వాట్సాప్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛను, వినియోగదారుల గోప్యత హక్కులను అడ్డుకునేలా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా వినియోగదారుల మెసేజ్ల భద్రత కోసం తెచ్చిన ఎన్క్రిప్షన్ విధానాన్ని తీసేయాలని కేంద్రం కోరితే తాము భారత్లో సేవలు నిలిపేయడానికి కూడా వెనుకాడబోమని వాట్సాప్ బాంబు పేల్చింది. ఈ మేరకు ఆ సంస్థ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఫేస్బుక్ తరపున న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా మెసేజ్లు పంపిన వారి ఆచూకీని వెల్లడించే నిబంధనలను సవరించాలని ఫేస్బుక్, వాట్సాప్ కోరాయి. సందేశాలు పంపిన వారిని ట్రేస్ చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను తెచ్చింది. ఈ మేరకు వాట్సాప్, ఫేస్బుక్ తమ ఆల్గరిథంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చేస్తే వినియోగదారుల గోప్యత హక్కును భంగం వాటిల్లుతుందని ఈ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపైన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా వాట్సాప్ తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ వినియోగదారులు గోప్యత హక్కులను తాము సంరక్షిస్తున్నాం కాబట్టే వారు వాట్సాప్ వినియోగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన ఐటీ నిబంధన వల్ల ఆ గోప్యత హక్కు ఉండదని, దీంతో వినియోగదారులు సైతం వాట్సాప్ను వినియోగించడానికి ముందుకు రానున్నారు. కేంద్రం తెచ్చిన నిబంధనలతో వాట్సాప్లో సందేశాల భద్రత కోసం తాము అవలంబిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని ఎత్తేయాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే తాము భారత్లో సేవలు నిలిపేస్తామని వాట్సాప్ తెలిపింది. కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనలోని 4(2) సెక్షన్ రూల్ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టేయాలని వాట్సాప్, ఫేస్బుక్లు కోరాయి. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కేంద్రం తెచ్చిందని ఆరోపించాయి. దీనివల్ల మేము కోట్లాది మెసేజ్లను ఏళ్ల తరబడి భద్రపరచాల్సింది ఉంటుందని వాట్సాప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వకుండా విచారణను వాయిదా వేసింది.